హలో, నా పేరు మీనా వాసుదేవరావు. ఈరోజు వీడియో చెయ్యాలి దేనికి అనే దానికి అంటే రేపు గుంటూరు నేను కిమో ఫస్ట్ పెడతా అన్నారు. సరే, వెళ్తున్నాం కదా, ఒక వీడియో చేద్దాం. కిమో పెడితే కొంచెం నీరసం, కొంచెం జుట్టు ఊడిపోవటం, ప్లస్ మనిషి ఆకారం కూడా పోద్ది కదా, అందుకనే కొంచెం వీడియో చేద్దాం అనుకున్నాను. అది వీడియో ఎవరి కొరకు అంటే నా కుటుంబ సభ్యుల కోసం. వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా కొంత అభిప్రాయం షేర్ చేసుకున్నాను. గత 2023లో కడుపు నొప్పి వచ్చిందని కొంచెం బాధపడుతూ ట్రీట్మెంట్ కొరకు నేను మా ఎర్రంశెట్టి రాము కానీ బాబుజీ కానీ డబ్బులు చూపించుకోవడానికి అడిగాను. కేవలం 30,000 అడిగాను. కొంచెం నా డబ్బులే 35 లక్షలు అసలు. అప్పటికి సంవత్సరం క్రితం. ఇప్పుడు వడ్డీ వేసుకున్నా కూడా 42 లక్షలు అవుతాయి. నేను కేవలం 30,000 అడిగి చెకప్కి వెళ్తానంటే నిర్దాక్షంగా మేము చూపిస్తాం, ఇప్పుడు మా దగ్గర లేవు అని వాళ్ళు ఎంతో హేళనగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాని ఫలితం ఈ సంవత్సరం మళ్ళీ కడుపులోని పని ఐలా శ్రీనివాస దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఉందని చెప్పారు. దాని కొరకు గుంటూరులో ట్రీట్మెంట్ ఓమేగాలో తీసుకుంటున్నాం. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో, దేవుళ్ళ ఆశీస్సులతో బాగు కావాలని నేను మనోధైర్యంతో ఉన్నాను. ఏం కాదని. గత 25 సంవత్సరాల నుంచి కొంచెం ధైర్యంగానే ఉన్నాను. షుగర్ వచ్చినప్పుడు 6 సంవత్సరాల క్రితం అప్పుడే అనుకున్నాను దెబ్బతీసిందని. దాని తర్వాత ఒక 2022లో స్టంట్ వేయించుకున్నాను. అప్పుడు ధైర్యంగానే ఉన్నాను. కొంచెం క్యాన్సర్ అన్నవాహిలో వచ్చిందని కానీ కొంచెం ఎందుకో ఆందోళనగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారికి, మా అత్తగారికి కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళని చూశాను. అది తగ్గకపోవటం, వాళ్ళకి పరీక్షను చూశాను. కాకపోతే నాకు ట్రీట్మెంట్ మంచి డాక్టర్లు దొరికారు. కొంచెంలో ఉంది కాబట్టి భరోసా ఇచ్చారు. ఆ దేవుడి వల్ల, దేవుడి ఆశీస్సులతో మంచిగా ట్రీట్మెంట్ జరిగి మళ్ళీ ముందుకు మంచిగా వస్తానని అనుకుంటున్నాను. ఇంకా నా కుమార్తె ఒక అమ్మాయి అయినా, నేను ఏ రోజు కూడా అమ్మాయి పుట్టిందని బాధపడలేదు. కానీ ఇంకొక అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ నా కుమార్తె చెప్పుకోవడం కాదు, కానీ ఒక అబ్బాయి ఏ రకంగా ట్రీట్మెంట్ తల్లిదండ్రులకు ఇప్పిస్తాడు, అదేవిధంగా నా కుమార్తె డాక్టర్తో కానీ బంధువులతో కానీ మాట్లాడి వైద్యం కొరకు తన మనసులో బాధని దాచిపెట్టుకొని ధైర్యంగానే నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. అలాగే నా భార్య కొంచెం పర్సనల్గా ఆమె మనసులో బాధపడుతున్నా ఏం చేయలేని నిస్సహాయత ఉంది. ధైర్యంగా ఉండాలి. మా బామ్మర్ది ఆంజనేయులు కూడా మా అమ్మాయికి తోడుగా ఎప్పుడు కాంటపడిచి నాకు వైద్య సహాయం ఇస్తున్నారు. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఆ రోజు మెడ్రాస్ కావచ్చు,
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నసరాపేట అన్ని వైద్యం చేయించాను. ఆ రుణం వాడు తీర్చుకుంటున్నాడు. అయితే నాకు వాడు నేనుగా ఉన్నాము. బామ్మర్ది అనే కంటే ఒక కొడుకులానే నేను వాడిని తీర్చిదిద్దాను. అన్నయ్య కొడుకు కూడా స్టార్టింగ్లో వచ్చి దగ్గరుండి వెళ్ళారు. కానీ వారి పనుల వల్ల బిజీ వల్ల ఉంటారు. నాకు ఒకరిని ఇబ్బంది పెట్టి సేవ చేయించుకోవడం నాకు పర్సనల్గా ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను అందరికీ సేవ చేసి పెళ్ళిళ్ళు చేసి ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర నేను పని చేయించుకోవటం ఇష్టం ఉండదు పర్సనల్గా. ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే పనులు జరగవు. ధైర్యంగా ముందుకు వెళ్ళటమే. నా కుమార్తె మీద నమ్మకం ఉంది, నా భార్య మీదే. ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా అమ్మాయి చెప్పినట్టు ఇద్దరు ఒకళ్ళొక సహకరించుకొని ముందుకు సాగాలి. ఎవరు మనకి సహాయం చేయరు, మీకు మీరే సాయం చేసుకోండి. అమ్మాయి తోడుగా బాబు, కోటేశ్వరరావు, ఆంజనేయులు, నేను పెద్ద కుమార్తెగా భావించే దివ్య దుబాయ్ ఉన్నా కూడా నాకు మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అక్క కూడా నాతో మాట్లాడుతూనే ఉంటుంది. మేనల్లుడి భార్య కూడా వైద్య సలహాలు ఇస్తూ ఉంటుంది దివ్యకి. సో రేపు గుంటూరులో కీమో స్టార్ట్ చేస్తున్నాను. ధైర్యంగా ఉన్నాను ఇప్పటి వరకు, ఉంటాను కూడా. మళ్ళీ తిరిగి వైద్యం అయినాక మీతో మళ్ళీ మాట్లాడతాను.